వెల్కమ్ టు శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో అట్లాంటి అభ్యర్థులకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిటర్న్ టెస్ట్లో మనకు రీజనింగ్ బ్లడ్ రిలేషన్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, వాటికి సంబంధించిన వెయిటేజ్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఒకసారి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే క్లాస్ వీడియోస్ కానీ లేదంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అలర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మనం ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. మనం ఎస్ఐపిసికి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాసే మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన బ్లడ్ రిలేషన్ టాపిక్లో ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉండి మీరు అటెంప్ట్ అంటే లాస్ట్ టైం సెలెక్షన్స్లో మిస్ అయిన వాళ్ళు కానీ, లేదు ఇప్పుడే ఫస్ట్ టైం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. అంటే బ్లడ్ రిలేషన్స్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్కి సంబంధించి దీంట్లో తక్కువ ఎంత లేదన్నా మనకి మినిమం 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 4 నుంచి 6 మార్కుల వరకు ఎస్ఐ ఎగ్జామ్స్లో ఉండే అవకాశం ఉంటుంది. అదే సబ్ ఇన్స్పెక్టర్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఒక 3 మార్కుల వరకు మనం దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా కూడా మీరు అభ్యర్థులు ఏం చేయండి అని అంటే, ఈ బ్లడ్ రిలేషన్ మీద మీకు కమాండింగ్ రావాలి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు బ్లడ్ రిలేషన్ నుంచి మిస్ కావద్దు. మీకు కంపల్సరీ దీంట్లో బ్లడ్ రిలేషన్స్లో బైకి మార్కులు రావాలి అని అంటే ఎప్పుడైనా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన డైరెక్ట్ రిలేషన్స్ని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ టాపిక్లో ఒక వ్యక్తి కుటుంబంలో ఉన్నప్పుడు అతనికి డైరెక్ట్ రిలేషన్స్ని ఫోకస్ చేస్తూ బిట్స్ రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మనకి డైరెక్ట్ రిలేషన్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు మీ ఫ్యామిలీలో మీరు ఉన్నారు అంటే, ఒక పర్సన్ ఉన్నప్పుడు ఆ పర్సన్కి కామన్గా ఉండే డైరెక్ట్ రిలేషన్స్ ఏంటి అంటే, మనకేముంటాడు? తండ్రి, తర్వాత తల్లి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భర్త, భార్య, కుమార్తె, కుమారుడు. సో ఈ రిలేషన్స్ అనేది ఒక పర్సన్కి డైరెక్ట్ రిలేషన్స్ ఉంటాయి. అంటే ఈ డైరెక్ట్ రిలేషన్స్ని ఫస్ట్ కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎట్లా అంటే, ఇప్పుడు తండ్రి యొక్క తండ్రి మనకి ఏమవుతాడు? తండ్రి యొక్క తండ్రి తాత అవుతాడు. మళ్ళీ సేమ్ తండ్రి యొక్క తల్లి అంటే మనకి నానమ్మ అవుతుంది. తండ్రి యొక్క అక్క అంటే మేనత్త అవుతుంది. తండ్రి యొక్క చెల్లి అంటే మేనత్త కూడా అవుతుంది. తండ్రి యొక్క అన్న పెద్దనాన్న, తండ్రి యొక్క తమ్ముడు చిన్నాన్న, తండ్రి యొక్క భార్య అంటే మనకి తల్లి అవుతుంది. తండ్రి యొక్క కుమార్తె అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఒకవేళ మీరే ఫీమేల్ అయి ఉండి ఇప్పుడు ఈ పాయింట్ మీరే చదువుతున్నారు, మీరు ఒక్కరే ఉన్నారు ఆ కుటుంబంలో అంటే తనే అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే అక్క లేదా చెల్లె అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత తండ్రి యొక్క కుమారుడు అని అంటే, ఒకవేళ ఆ కుటుంబంలో మీరు ఒక్కరు మాత్రమే ఉన్నారు, మీరు మెయిల్ క్యాండిడేట్ అయి ఉన్నారు, ఇప్పుడు ఈ పాయింట్ మీరు చదువుతున్నారు అంటే దానికి ఆన్సర్ తనే అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే మీకు తోబుట్టువులు కనుక ఉన్నట్లయితే అన్న లేదా తమ్ముడు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మళ్ళీ మీరు తల్లికి సంబంధించిన రిలేషన్స్ని ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, తల్లి యొక్క తండ్రి అంటే మనం తాత అంటాం, తల్లి యొక్క తల్లి అంటే అమ్మమ్మ అంటాం, తల్లి యొక్క అక్క పెద్దమ్మ, తల్లి యొక్క చెల్లి చిన్నమ్మ, తల్లి యొక్క అన్న అంటే మేనమామ, తల్లి యొక్క తమ్ముడు కూడా మేనమామ అవుతాడు, తల్లి యొక్క భర్త అంటే తండ్రి అవుతాడు, తల్లి యొక్క కుమార్తె అంటే కూడా చెప్పాను ఆల్రెడీ తనే అవ్వచ్చు లేదా అక్క లేదా చెల్లె అవ్వచ్చు, తల్లి యొక్క కుమారుడు అంటే తనే అవ్వచ్చు లేదా అక్క లేదా చెల్లె అవ్వచ్చు. ఇప్పుడు మీరు అక్కకి సంబంధించిన రిలేషన్స్ని కనుక మీరు పరిశీలించినట్లయితే, అక్క యొక్క తండ్రి మనకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. అక్క యొక్క తల్లి ఏమవుతుంది? మనకి తల్లి అవుతుంది. అక్క యొక్క చెల్లి వచ్చేసి ఏమవుతుంది? మనకి అక్క లేదా చెల్లె అవ్వచ్చు. అక్క యొక్క అక్క మనకి ఏమవుతుంది? అక్క లేదా చెల్లె అవకాశం ఉంటుంది. అక్క యొక్క అన్న ఏమయ్యే అవకాశం ఉంటుంది? మనకి అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, తనే అవ్వచ్చు. అక్క యొక్క తమ్ముడు వచ్చేసి ఏంటి అంటే తనే అవ్వచ్చు, లేదు అని అంటే అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు. అక్క యొక్క భర్త మనకి ఏమవుతాడు? బావ అవుతాడు. అక్క యొక్క కుమార్తె మనకి ఏమవుతుంది? మేనగోడలు అవుతుంది. అక్క యొక్క కుమారుడు మనకి ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. సో ఇట్లా మీరు ఏం చేయాలి అని అంటే, ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉన్నప్పుడు ఆ పర్సన్కి కొన్ని మ్యాక్సిమంగా ఉండే రిలేషన్స్ని ఫస్ట్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో దీని మీద మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అని అంటే, అప్పుడు ఇక్కడ ఈ టాపిక్ నుంచి మనకు వచ్చే ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది చూద్దాం. ఎంత లేదన్నా మీరు మళ్ళీ నేను చెప్తున్నాను, ఎస్ఐ ఎగ్జామ్ అయితే మాత్రం మినిమం మనకి 4 నుంచి 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మినిమం అండ్ మ్యాక్సిమం.
కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళైతే 3 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అసలు బ్లడ్ రిలేషన్ అనే క్వశ్చన్స్ లేకుండా మీకు అసలు ఎలాంటి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనకి 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకటి ఏంటి అంటే డైరెక్ట్ రిలేషన్స్, తర్వాత నెక్స్ట్ థర్డ్ పర్సన్ రిలేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్ని బేస్ చేసుకుని వచ్చే రిలేషన్స్, తర్వాత మనకి ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ రిలేషన్స్ అంటే ఒక వ్యక్తితోని మనకి నేరుగా సంబంధాలు కలిగి ఉండడం. అంటే డైరెక్ట్ ఎట్లా ఇస్తాడు అంటే దీంట్లో ఒక వాక్యాన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. ఈ థర్డ్ పర్సన్ వచ్చేసి ఏంటి అంటే మూడో వ్యక్తి సంబంధంతో రిలేషన్స్. అంటే మనకు మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైనా ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా మేబీ మీరు ఈ క్వశ్చన్స్ వినే ఉంటారు. ఎట్లా అంటే ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ అని కానీ, లేదు అంటే ఒక వ్యక్తి ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ అని కానీ, సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తాడు అంటే a+b అనగా a-b అనగా a×b అనగా, సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఫామ్ చేసే రిలేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్స్ కూడా ఇట్లా ఇస్తాడు. ఇప్పుడు మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు మీరు ఏం చేయండి అని అంటే ఫస్ట్ 2 వాటికి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం బెటర్. మీరు ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు 4 మోడల్స్ని చాలా సీరియస్గా ఇన్డెప్త్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువ థర్డ్ అండ్ ఫోర్త్ మోడల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు డైరెక్ట్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో పరిశీలించుదాం. డైరెక్ట్ రిలేషన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి ఒక వ్యక్తితోని మనకు డైరెక్ట్ రిలేషన్స్. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక 2 శాంపిల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం. రైట్, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ 1ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో మీ నాన్న యొక్క ఏకైక కుమారుడు మీకేమవుతారు అన్నాడు. ఇక్కడ చూడండి సెంటెన్స్, మీ నాన్న యొక్క అంటే ఫస్ట్ మీరు మీ నాన్న యొక్క ఏకైక కుమారుడు. మీ నాన్న యొక్క ఏకైక కుమారుడు అని అంటే మీరు, ఓకే, యొక్క ఏకైక కుమారుడు అంటే మీ కొడుకు, మీకు ఏమవుతారు అంటే కొడుకు అవుతాడు అన్నట్టు ఇక్కడ ఆన్సర్. మళ్ళీ చూడండి, మీ నాన్న యొక్క ఏకైక కుమారుని అంటే ఇక్కడికి మనం సెంటెన్స్ బ్రేక్ చేసుకోవాలి. కంప్లీట్ సెంటెన్స్ని ఎట్ ఏ టైం మనం ప్రాక్టీస్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సెంటెన్స్ బ్రేకేజ్ అనేది ఇంపార్టెంట్. సెంటెన్స్ బ్రేకేజ్ని ఫామ్ చేసుకుంటూ మీరు ఫాలో అయితేనే సో దీనికి సంబంధించిన ఆన్సర్ని మీరు అక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మీ నాన్నగారి యొక్క ఏకైక కుమారుడు. మీ నాన్నగారి యొక్క ఏకైక కుమారుడు అంటే అది మీరే, దట్టు మళ్ళీ కుమారుడు అన్నాడు కాబట్టి మీరు మేల్. మీ నాన్నగారి కుమారుని యొక్క ఏకైక కుమారుడు అంటే మీకు కుమారుడు. మీ నాన్నగారి యొక్క ఏకైక కుమారుడు మీకు ఏమవుతారు అని అంటే కుమారుడు అవుతాడు. అంటే దీనికి ఆన్సర్ ఏంటిది అని అంటే మనం కొడుకు అని రాయొచ్చు. సో లేదు అంటే కుమారుడు అనేది కూడా ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ఒకసారి మనం సెకండ్ ఎగ్జాంపుల్ని కనుక పరిశీలించినట్లయితే మీ తండ్రి గారి తాత యొక్క మనుమడు మీ తాత యొక్క ఏకైక కుమారునికి ఏమవుతారు. సెంటెన్స్ చూడండి, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీ తండ్రి గారి తాత యొక్క మనుమడు. ఫస్ట్ మీ తండ్రి గారి తాత అంటే మీ తాతకు ఎవరు? మీ తండ్రి గారి తాత. గుర్తుపెట్టుకోండి, మీ తాత కాదు. మీ తాత అంటే తండ్రి గారి తండ్రి. మీ తండ్రి గారి తాత అంటే మీ తండ్రికి తండ్రి. మీ తండ్రికి తండ్రి అంటే మీ తండ్రి గారి తాత. మీ తండ్రికి తండ్రి. ఇట్లా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మీ తండ్రి గారి తాత, ఇది ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ తండ్రి ఉండాలి, తండ్రి గారి తండ్రి, మళ్ళీ ఆ తండ్రికి తండ్రి, అతను తాత. ఆ తాత యొక్క మనుమడు అని అంటే లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఆ తాత యొక్క మనుమడు అంటే మీ తండ్రి అవుతాడు. ఓకే, మీ తాత యొక్క ఏకైక కుమారుని. రైట్, మీ తండ్రి గారి తాత యొక్క మనుమడు మీ తాత యొక్క ఏకైక కుమారునికి ఏమవుతారు. లాజిక్ గుర్తుపెట్టుకోండి. మీ తండ్రి గారి తాత యొక్క మనుమడు అన్నాడు. మీ తండ్రి గారి తాత యొక్క మనుమడు, లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీ తండ్రి గారి తాత యొక్క మనుమడు అని అంటే ఇక్కడ లాజిక్ వచ్చేసి ఎవరు అంటే మీ తండ్రి అన్నట్టు. ఓకే, మీ తాత యొక్క ఏకైక కుమారుడు. మీ తాత యొక్క ఏకైక కుమారుడు అంటే మీ తాత అంటే ఎవరు? మీ తండ్రికి తండ్రి అంటే మీ తాత. మీ తాత యొక్క ఏకైక కుమారునికి ఏమైతారు అని అంటే ఇండైరెక్ట్ గా చూడండి,
మీ తాతకు కొడుకు అన్నట్టు. మీ తాతకు కొడుకు అంటే ఎవరు? మీ తండ్రి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటిది అన్నట్టు? తనే అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి డైరెక్ట్ రిలేషన్స్ అనేది ఇట్లా ఫామ్ అవడం జరుగుతుంది. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మనం సెకండ్ మోడల్కి వెళ్దాం. మనం సెకండ్ మోడల్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో థర్డ్ పర్సన్ రిలేషన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే మూడవ వ్యక్తి. ఇక్కడ మీరు ఒక లాజిక్ అబ్జర్వ్ చేయండి. అంటే ఇందులో ఒక ఫోటోని కానీ లేదా ఒక వ్యక్తిని కానీ పరిచయం చేస్తున్నట్లు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో ఒక ఫోటోని కానీ లేదా ఒక వ్యక్తిని కానీ పరిచయం చేస్తున్నట్లు క్వశ్చన్స్ ఇస్తాడు అన్నట్టు. అంటే రెండు మోడల్స్లో ఉంటాయి. అంటే ఒక ఫోటోని పరిచయం చేయడం కానీ, లేదు అంటే ఒక వ్యక్తిని పరిచయం చేయడం కానీ, ఒక గోడ పైన ఉన్న ఒక ఫోటోని పరిచయం చేయడం కానీ, ఒక వ్యక్తిని చూపిస్తూ ఇలా చెప్పడం కానీ, సో ఇట్లాంటి సెంటెన్సెస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి దీంట్లో మనం ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఒకసారి ఇక్కడ మళ్ళీ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది శాంపుల్ ఐడియా కోసం. ఒకసారి దీంట్లో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ని పరిశీలించుదాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఒక వ్యక్తి రమేష్ని పరిచయం చేస్తూ ఇలా అన్నాడు. ఎలా అన్నాడు అనేది ఇక్కడ మీకు డబుల్ కోట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సెంటెన్స్ చూసుకోండి. ఒక వ్యక్తి రమేష్ని పరిచయం చేస్తూ ఇలా అన్నాడు. అతడు అంటే ఎవరు? రమేష్. అతడు మా తండ్రి గారి యొక్క తాతకి ఏకైక కుమారుడు. ఓకే, ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అతడు అంటే ఎవరు? రమేష్. ఓకే, అతడు మా తండ్రి గారి యొక్క తాత అంటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను ఆల్రెడీ, తండ్రికి తండ్రి, తాతకి ఏకైక కుమారుని కుమారుడు అని అయినట్లయితే రమేష్ పరిచయం చేస్తున్న వ్యక్తికి ఏమవుతారు అంటాడు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడు? అతడు మా తండ్రి, ఇగో మీ తండ్రి అంటే మీ పై లెవెల్, మీ తండ్రి గారి యొక్క తాత అంటే ఆ తండ్రికి థర్డ్ లెవెల్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అతని ఒక ఏకైక కుమారుడు అని అంటే ఎవరు? అది గుర్తుపెట్టుకోండి. అక్కడ మళ్ళీ మీ తండ్రి అవుతాడు. అయినట్లయితే రమేష్ పరిచయం చేస్తున్న వ్యక్తికి ఏమవుతాడు అంటే తండ్రి అవుతాడు అనేది అక్కడ ఆన్సర్ ఉంటుంది. లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్తున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి ఒక గోడ పైన ఉన్న ఫోటోని పరిచయం చేస్తూ ఇలా అన్నాడు. ఆమె అన్నాడు అని అంటే ఆ ఫోటోలోని వ్యక్తి ఫీమేల్ అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి అన్నాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క జెండర్ మనకు తెలియదు, వాళ్ళు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు. అంటే వ్యక్తి అన్నప్పుడు ఎప్పుడైనా కూడా అది అన్నోన్ జెండర్ అవుతుంది. ఒక వ్యక్తి ఒక గోడ పైన ఉన్న ఫోటోని పరిచయం చేస్తూ ఇలా అన్నాడు. ఆమె అన్నాడు అంటే ఆ గోడ పైన ఫోటోలో ఉన్న వ్యక్తి ఫీమేల్ అన్నట్టు. ఆమె మా తండ్రి గారి యొక్క తోబుట్టువుకి ఒకే ఒక్క మేనకోడలు అని అనెను. ఆమె మా తండ్రి గారి యొక్క తోబుట్టువుకి ఒకే ఒక్క మేనకోడలు అని అనెను. చూడండి, ఆమె మా తండ్రి అన్నది గుర్తుపెట్టుకోండి. అంటే ఫోటోలో గోడ పైన ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక లేడీ ఫోటో ఉంది. ఆ లేడీ ఫోటోను ఒక వ్యక్తి పరిచయం చేస్తుంది. ఆమె మా తండ్రి గారి యొక్క తోబుట్టువు అంటే నాకు మేనత్త. తోబుట్టువుకి ఒకే ఒక మేనకోడలు అంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పరిచయం చేస్తున్న వ్యక్తికి ఏమవుతారు అంటే ఆ వ్యక్తి ఫోటోను ఆమెనే పరిచయం చేస్తుంది అన్నట్టు. ఆ పరిచయం చేసే వ్యక్తి కూడా ఫీమేలే, ఫోటోలో ఉన్న వ్యక్తి ఫీమేలే కాబట్టి తన ఫోటోనే తనకు పరిచయం చేస్తుంది. ఆమె మా తండ్రి గారి యొక్క తోబుట్టువుకి ఒకే ఒక మేనకోడలు అయినట్లయితే ఫోటోలోని వ్యక్తి పరిచయం చేస్తున్న వ్యక్తికి ఏమవుతారు అంటే తన ఫోటోని తను పరిచయం చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఏంటంటే మనం తర్వాత నెక్స్ట్ మోడల్లో మ్యాథమెటికల్ రిలేషన్స్ ఉంటాయి. సో ఈ మ్యాథమెటికల్ రిలేషన్స్ను ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్స్ని ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లక్ష్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో అట్లాంటి వాళ్ళు ఈ 2 మోడల్స్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, నెక్స్ట్ ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్స్. ఒకటి మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించిన వీటిని మనం కోడెడ్ రిలేషన్స్ అని కూడా అంటాం. దీంట్లో మనకి ఎట్లా ఇస్తాడు అని అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన క్వశ్చన్ పేపర్లో సూచన అనిచ్చి ఇట్లా మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నంబర్ 10 నుండి 15 వరకు ఈ క్రింది వాటిని అనుసరించి గుర్తించండి అని ఇట్లా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఒక సూచన అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అని దాంట్లో మనకి ఇట్లా ఇస్తాడు. ఆ సూచన ఏంటి అంటే ఆ లాజిక్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో లాజిక్ m+n అనగా n యొక్క కుమార్తె, m-n అనగా m n యొక్క భర్త,
ఎం ఇంటూ ఎన్ అనగా ఎం ఎన్ యొక్క సోదరుడు. ఇట్లా ఇచ్చి మనకి ఏం చేస్తాడు అంటే ఒక సెంటెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్లస్ బి మైనస్ సి అనగానేమి అంటాడు అని ఇట్లా ఇచ్చి సి ఏకి ఏమవుతారు, బి సికి ఏమవుతారు. సో ఇట్లా రిలేషన్స్ ఫామ్ చేస్తూ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఎంత లేదన్నా ఇక్కడ తక్కువ 3 క్వశ్చన్స్ నుండి 5 క్వశ్చన్స్ వరకు మనకి ఇట్లాంటివి రావడం జరుగుతుంది. అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఒకసారి మనం ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్స్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్స్ ఒకసారి చూడండి. ఒక కుటుంబంలో ఏ బి సి డి ఈ మరియు ఎఫ్ అను 6 సభ్యులు కలరు. ఏ మరియు బి వివాహమైన దంపతులు, వారిలో ఏ స్త్రీ. ఏ మరియు బిలు వివాహమైన దంపతులు, వారిలో ఏ స్త్రీ అంటే ఇండైరెక్ట్ గా బి మేల్ అన్నట్టు. సి యొక్క ఏకైక కుమార్తె డి మరియు ఏ సోదరి. ఓకే, సి యొక్క ఏకైక కుమార్తె డి మరియు ఏ సోదరి అని అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డి అండ్ ఏ రిలేటెడ్ తీసుకోవాలి. సికి సంబంధించిన రిలేషన్ కూడా దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డి యొక్క సోదరుడు ఈ అండ్ బి కామా ఎఫ్. బి ఎఫ్ యొక్క అల్లుడు మరియు అతని భార్య చాలా కాలం క్రితమే మరణించింది అయినట్లయితే ఈ ఎఫ్కి ఏ రకమైన బంధుత్వం కలదు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఫ్యామిలీ బేస్డ్ రిలేషన్స్లో ఫామ్ అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ అప్కమింగ్ నోటిఫికేషన్స్లో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ఎట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు నేను ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వాలని ఎవరైతే ఒక పట్టుదలతో ఒక దృఢ సంకల్పంతో ఎవరైతే ఉన్నారో అట్లాంటి అభ్యర్థులకి బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ కొద్దిగా మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసే టాపిక్ అని చెప్పొచ్చు. మీరు కొద్ది లాజిక్తోనే ఎప్పుడైనా కూడా మీరు బ్లడ్ రిలేషన్స్లో ఎక్కువ మార్కులు సాధించాలి, బైకి బై రావాలి అని అంటే కామాలో పులి స్టాప్స్ని యూజ్ చేస్తూ సెంటెన్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా బ్లడ్ రిలేషన్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సెంటెన్స్ బ్రేకేజ్ అనేది ఇంపార్టెంట్. సెంటెన్స్ బ్రేకేజ్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ ట్రీని కనుక ఒక ప్రాపర్గా డయాగ్రామ్ డిజైన్ చేసినట్లయితే ఎట్ ఎనీ కాస్ట్ ఇక్కడ నుంచి మీకు క్వశ్చన్ మిస్ అవ్వడం అనేది ఉండదు. సో ఇది మనకు జనరల్గా బ్లడ్ రిలేషన్స్కి సంబంధించిన ఓవర్వ్యూ. పోలీస్ కానిస్టేబుల్స్ కానీ పోలీస్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్స్లో అడిగే క్వశ్చన్స్, వాటికి సంబంధించిన వెయిటేజ్. సో ఇట్లాంటి మోర్ వీడియోస్ మీకు కావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తాయి. సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్.